అయితే మందకృష్ణ ఏమంటున్నాడంటే 9 మంది ఎవరెవరైతే గద్దర్ కానీ, అందశ్రీ కానీ, గోరెటి వెంకన్న గానితో పాటు, అంటే వాళ్ళతో పాటు అది చేసి రన్నింగ్ అవుతుందా అడ్వర్టైజ్మెంట్ అయిపోయినాకి, అయితే గూడ అంజన్న కానీ లేదంటే దాని తర్వాత బండి యాదగిరి కానీ, సుద్దాల అశోక్ తేజ కానీ, లేదంటే జయరాజ్ కానీ, పాషం యాదగిరి కానీ, తర్వాత ఎక్క యాదగిరి రావు లాంటి వాళ్ళను గుర్తించడం జరిగింది. అయితే ఆ విధంగా గుర్తించడం వల్ల మనకు బాగా తెలుసు ఇలా మాదిగలకు ఎందుకు ప్రాతినిధ్యం లేదనే విషయం మీద మందకృష్ణ మాట్లాడాడు. ఏంది గద్దరు మాల, అందశ్రీ మాదిగ కానీ గద్దరు మాల, అందశ్రీ పక్కన పెట్టేస్తే గోరెటి వెంకన్న మాల, తర్వాత జయరాజు మాల, గూడ అంజన్న మాల, దాని తర్వాత అయితే ఒక 5 మంది మాలలు ఉన్నారు అందులో. గద్దరు, గోరెటి వెంకన్న, జయరాజు, దాని తర్వాత గూడ అంజన్న, బండి యాదగిరి, వీళ్ళందరూ మాలలు. ఇప్పుడు మనకు తెలుసు గూడ అంజన్న అయ్యో నివా నువ్వు అబ్బో నివా తెలంగాణ నికి తోటి పాలో నివా, ఈ సాంగ్ మామూలుగా రాలే. అయ్యో నివా నువ్వు అబ్బో నివా తెలంగాణ నికి తోటి పాలో నివా, అసలు ఆ సాంగ్ బీభత్సంగా హిట్ అయిందనమాట. అలా సాంగ్ రాసింది ఎవరనుకున్నావు? గూడ అంజన్న. గూడ అంజన్న రాసినటువంటి సాంగ్ ఇక మామూలు కాదు, ఒక ఊపు ఊపింది. అయ్యో నివా నువ్వు అబ్బో నివా తెలంగాణ నికి తోటి పాలో నివా, ఈ పాట ఒక ఉర్రుతలు ఊపించింది. అయితే దాని తర్వాత రాజుగా వరి రాజుగా వరి రాజుగా వరి రాజుగా, అందుకో తెలంగాణ జెండా రాజుగా వరి రాజుగా అన్నటువంటి సాంగ్ కూడా వచ్చింది. అది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సాంగ్. రాజుగా వరి రాజుగా వరి రాజుగా అనే సాంగ్ రాశాడు ఎవరు? బండి యాదగిరి, గూడ అంజన. ఈ గూడ అంజన్న, బండి యాదగిరి రాసినటువంటి సాంగ్స్ ఏం లేదు. ఇక దాని తర్వాత బండి యాదగిరి గురించి మనకు తెలుసు. బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్ల పోతావు కొడుకో నైజాము సర్కరోడా మమ్మీల ముంచినవరో అంటే ఆ సాంగ్ ఒక ఉర్రుత. గద్దర్ కూడా డాన్స్ చేస్తాడు ఈ పాటకు. ఎవరు? బండి యాదగిరి రాసినటువంటి సాంగ్. బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్ల పోతావు కొడుకో నైజాము సర్కరోడా, ఈ సాంగ్ ఉర్రుతలు వచ్చేది. చుట్టుముట్టు సూర్యపేట, నడమ నల్లగొండ, దాని పక్కన హైదరాబాదు, దాని పక్కన గోలుకొండ కిలా కింద నిన్ను గోరి గడతాము కొడుకో నైజాము సర్కరోడా. బండి యాదగిరి రాశాడు మాల. బండి యాదగిరి, గూడ అంజన్న, దాని తర్వాత గద్దరన్న, తర్వాత గోరెటి వెంకన్న, జయరాజు లాంటి వాళ్ళు మాలలు. ఇందులో అందశ్రీ జయ జయ హే తెలంగాణ ఒక ఉర్రుత రూపించింది ఆ సాంగ్ రాసింది ఎవరు? జయ జయ హే తెలంగాణ సాంగ్ రాసింది ఎవరు? మళ్ళా జయ జయ హే తెలంగాణ సాంగ్ రాసింది కూడా మనకు ఎవరు? అందశ్రీ. ఈ సాంగ్ కూడా మాదిగా, కానీ ఆయన మాదిగనా కాదనే డౌట్ అనేది మందకృష్ణకి వచ్చింది. ఈ అన్న మాట్లాడినాక నేను వినిపిస్తాను మీకు. అంత మంచి అనే విషయానికి వచ్చేటప్పటికి గుర్తించాల్సింది ఎవరిని చెప్తున్నా. ఈ 9 మందిని ఎందుకు గుర్తించారో నాకు తెలియదు. అందులో మా బీసీ సోదరుడు ఎక్క యాదగిరిని కేవలం గుర్తించినట్టు చేసి చేయడం కాదు. ఆయనను నిజంగా రేవంత్ రెడ్డి గారి సర్కారుకు నిజంగా ఎక్క యాదగిరి మీద గౌరవం ఉంటే ఆయన శాసన మండలికి తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆయన చెక్కిన నిర్మాణమే స్తూపం, అమరుల స్తూపం. ఎక్క యాదగిరి చెక్కిన స్తూపమే అమర స్తూపం. ఆ స్తూపం దగ్గరికి వెళ్ళి మొక్కిన వాళ్ళందరూ అసెంబ్లీ చట్టసభలకి. నేను ఏమంటున్నానంటే గద్దరన్నను గేటు బయట కూర్చునబెట్టి 3 గంటల ఎర్రటెండల కూర్చునబెట్టినటువంటి కేసీఆర్ మీద నువ్వు మాట్లాడలేదు. నిన్ను తీసుకుపోయి జైలు వేసిన కేసీఆర్ గురించి నువ్వు మాట్లాడలేదు. ఇలా ఆనాడు అవార్డుల ఊపిరిని వెత్తలేదు. ఇలా అవార్డుల పంట వండిన తర్వాత దాని మీద మీరు వ్యాఖ్యానం పెడతారంటే మీరు ఏమైనా చేయించాలనుకున్నారు అనుకో, అవార్డులు ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ మీద మీరు అడగలే కదా. కేసీఆర్ను ఆనాడు ప్రశ్నించలేదు,
మీరు సైలెంట్గా ఉన్నారు. ఆయన మిమ్మల్ని జైల్లో పెట్టిన కేసీఆర్. గద్దరన్నను ప్రగతి భవన్ గేట్ల ముందు ఎర్రటెండల 3 గంటలు కూర్చుని పెట్టినటువంటి కేసీఆర్. అలాంటి కేసీఆర్ చేస్తే మీరు సైలెంట్గా ఉన్నారు. ఇలా అందరినీ గుర్తించి పాశం యాదగిరి లాంటి ఒక కరడు కట్టినటువంటి తెలంగాణ వాది పాశం యాదగిరి కేసీఆర్ లాంటి వాళ్లకు ఏ విధమైన లెటరు, ఒక యాస, ఒక ప్రాస, ఒక గ్రామర్, ఒక విధానం, ఒక లెటర్ రైటింగ్ విధానాలను నేర్పినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు పాశం యాదగిరి. ఆయన తక్కువ, ఆయన బీసీ అయినా అద్భుతమైనటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఉంది. ఆయన హిందీ ఒక్కొక్క భాషకు అర్థాలు ఇప్పి చెప్తే ఒక అద్భుతమైన టీచర్ ఆయన. తెలంగాణ జనాలకే ఒక టీచర్ ఆయన మన పాశం యాదగిరి. బండి యాదగిరి కూడా బండి వెనక బండి పాట రాస్తే ఆనాడు గద్దరు ఎంగులో ఉన్నప్పుడే ఎగిరేండు. నేను గోరి కడతాం కొడుకో నైజాము సర్కర్ రోడ్డ, నైజాముకి ఎగిరినటువంటి పాట అది. బండి వెనక బండి గట్టి అంటుంటే అది వరిసేల ఏమన్నాడు, వరిసేల రాళ్ళు నింపి ఒడిగా తిప్పితేను, కారాపు నీళ్లు తెచ్చి కన్నల్లు జల్లితేను, వరిసేల రాళ్ళు పెట్టి ఒడిగా తిప్పితేను, నీ మించి వారిపోయారో నైజాము సర్కర్ రోడ. ఏం పాట! కేవలం బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టినటువంటి బండి యాదగిరి. 16 ఏ బండిలో పోతావు కొడుక, ఎట్లా పోతున్నావు నువ్వు అని చెప్పి, ఏ బండిలో పోతావు అని చెప్పి, నువ్వు పోలీసు మిలిటరీ 2 బలవంతులా అనుకోని మా పల్లెల దోస్తువి కొడుకో నైజాము సర్కర్ రోడ్డ. అప్పుడు మొత్తం మన వాళ్ళంతా పని చేస్తూ ఉంటే పండిన పంట అంతా నిజాం తక్కువ తినేది, మా వాళ్ళలో దొరగాళ్ళు ఎక్కువ తినేది. దేశముఖ్ దొరగాడ, దేశముఖ్ ఉన్నదిగా, దేశముఖ్ మన రామోజీ ఫిలిం సిటీకి తూర్పున ఓ 10 కిలోమీటర్ పోతే దేశముఖ్ ఉంటుంది. ఆ దేశముఖ్ దొరగాని మీద వేసిన పాట, కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో జల్లితేను, వరిసేల రాళ్ళు పెట్టి ఒడిగా తిప్పితేను, నియమించి వారి పేరు నైజాము సర్కర్ రోడ్ అని సాధారణమైన భాషలో పెట్టి ప్రపంచాన్ని ఏకం చేసినటువంటి ఏ టేబుల్ రికార్డులు చూసినా అదే పాటలు బండి యాదగిరి. ఇక నినమనున్నటువంటి గూడ అంజన్న, అయ్యో నివా నువ్వు అబ్బో నివా తోటి పాడే తెలంగాణకి తోటి పాలో నివా, అయ్యో నివా నువ్వు అబ్బో నివా తెలంగాణకి తోటి పాలో నివా. కూసిన్న తానా అని ఏమో పాట ఉందా నాకు, మీదంటారు అంత మీదంటారు మాదంటారు అని చెప్పి. మళ్ళీ గోరెట వెంకన్న జిల్లేడమ్మ జిట్ట ఏ ఆఫీస్ మెట్లెక్కిన జిల్లేడమ్మ జిట్ట, వాడు ఎదురుంగానే కూర్చుంటాడు జిల్లేడమ్మ జిట్ట, గోరెట వెంకన్న పాట. ఇట్లా జయరాజు గారు అద్భుతమైనటువంటి ఈ లిటరస్ తోని ఒక క్రియేట్ చేసినటువంటి వాళ్ళని గుర్తిస్తే మా రసమైన ఎందుకు గుర్తించలేడు? ఇది మామూలు జోక్ కాదు, వినండి. కృష్ణాన్ని ఎట్లా మాట్లాడతాడు. మీరు చూడండి, శాసనసభ సమావేశం జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలందరూ ఎక్కడికి పోయి ముక్కిపోయారు? ఆనే మొక్కారు, కనపరచపోయినా. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఎక్కడ ముక్కిపోతున్నారు? ఆనే మొక్కుతారు, కనపరచ. ఆయన స్తూపాన్ని చెక్కితే ఆ చెక్కబడ్డ స్తూపానికి మొక్కిన వాళ్ళందరూ అసెంబ్లీ శాసనసభలు ఉంటే చెక్కిన బయట పెడతారు. ఇది నిజంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్నను మీరు ఏ కోరిక తీర్చకపోయినా ఈ చెక్కిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎక్క యాదగిరి రావు ఎవరైతే ఉన్నారో, బీసీ బిడ్డ, ఆయన కావాలని కోరుకుంటే ఇలా 300 గజాల ప్లాట్ ఇచ్చినా, ₹1 ఇచ్చినా హ్యాపీ, చాలా హ్యాపీ. ఆయన కావాలని నేను చట్టసభలకు పోతాంటే మందకృష్ణ కోరిక తీర్చాల్సిన ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అన్న మంచి పని చేస్తా ఉన్నాడు, దాంట్లో తప్పే లేదు. కృష్ణ కూడా అడుగుతా ఉన్నాడు, దానిలో డౌట్ లేదు, అడగడంలో తప్పలేదు. కానీ బీజేపీని లేపి కాంగ్రెస్ డౌన్ చేసేది బాగాలేదు, మాదిగల కొట్లాట పెట్టేది బాగాలేదు, బీజేపీని లేపి కాంగ్రెస్ తెచ్చేది బాగాలేదు. ఒకవేళ నువ్వు బీజేపీ క్యాండిడేట్ ఉన్నప్పుడు దాంట్లో మేము కూడా చూసుకుంటాం అట్లా.